తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు ఉదయం 9:30 గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి అమరులైన వారికి నివాళులర్పిస్తారు. 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో సీఎం జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్ వందన స్వీకార కార్యక్రమం ఉండనుంది. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్, ట్యాంక్ బండ్, గన్ పార్క్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్ పై ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, గన్ పార్క్ వద్ద ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన ఆహ్వానాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తిరస్కరించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో తాను పాల్గొనట్లేదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కాదని అన్నారు. హాజరు కానని సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ 22 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఏపీలో కూటమికి బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ రేకొట్టాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తెలిసిందే. 106 నుంచి 119 సీట్లు కూటమి గెలుస్తుందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఇక వైసీపీ 56 నుంచి 69 సీట్లు సాధించనుంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ కు 8 నుంచి 9 స్థానాలు, బీజేపీ 6 నుంచి 7 స్థానాలు గెలుచుకోనున్నాయి. ఏపీ సీఎం జగన్ పై రాయితడి కేసులో నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్ పై ఉత్కంఠకు తెరపడింది. సతీష్ బెయిల్ పై విడుదలయ్యేందుకు విజయవాడ కోర్టు అనుమతించింది. 445 సిఆర్పీసీ పిటిషన్ ప్రకారం సతీష్ ను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో రేపు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి సతీష్ విడుదలయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా చివరి దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58.34% పోలింగ్ శాతం నమోదైంది. ఈ దశలో బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ విడత ఎన్నికలతో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఈ నెల 4న కౌంటింగ్ జరిపి ఫలితాలు విడుదల చేయనుంది. కేంద్రంలో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మరోసారి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాయి. అయితే ఈసారి బీజేపీకి మెజార్టీ తగ్గే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. గతం కంటే ఇండియా కూటమి మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఇక మోదీ, అమిత్ షా చెప్పినట్లు 400 స్థానాలు మాత్రం గెలిచే అవకాశం కనిపించడం లేదు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి 295కు పైగా సీట్లు వస్తాయని ఖర్గే చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇది తమ కూటమి సర్వే కాదని ప్రజలు చేసిన సర్వే అని అన్నారు. బీజేపీకి 400కు పైగా సీట్లు వస్తాయని ప్రకటించిన క్రమంలో ఖర్గే వ్యాఖ్యలు కీలకంగా మారాయి. దేశవ్యాప్తంగా కలకలం రేపిన హాసన్ అశ్లీల వీడియో కిడ్నాప్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ వ్యవహారంలో ప్రజ్వల్ తల్లి భవానీ పైన ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారించేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా ఆమె అందుబాటులో లేరు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. రేవన్న ఇంటి పని మనిషి కిడ్నాప్ ఘటనలో భవానీకి కూడా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పై జరిగిన దాడి కేసులో తాజాగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సల్మాన్ ఖాన్ ను చంపేందుకు పాకిస్తాన్ నుంచి AK-47, AK-92తో పాటు అధునాతన ఆయుధాలు తెప్పించినట్లు తెలిసింది. సల్మాన్ కారులో వెళ్తున్నప్పుడు చుట్టుముట్టి ఏకతాటిగా కాల్పులు జరపాలని పక్కా స్కెచ్ వేసినట్లు తెలిసింది. ఇక ఒకవేళ ఈ ప్లాన్ ఒక్కటి అవ్వకపోతే ఫామ్ హౌస్ లోకి దూరి కాల్పులు జరిపేలా ప్రణాళిక రచించారని నిఘా వర్గాలు తెలిపాయి.